హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో టాప్ 5 వీళ్ళే అనేది సాటర్డే సండే జరిగిన ఎపిసోడ్స్ని అనాలసిస్ చేసి అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, వీళ్ళనే ఎందుకు టాప్ 5లో ఉంచుతారు, సాటర్డే సండే ఎపిసోడ్లో అది మీకు కనిపించిందా అనేది అనాలిసిస్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం అదిరిపోద్ది, లాస్ట్ వరకు చూడండి. నా ఒపీనియన్ నిజమేరా, ఇది కరెక్ట్గానే చెప్పాడరా అని అనిపిస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఖచ్చితంగా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, అదిరిపోద్ది. బిగ్ బాస్ టీమ్కి ఇక జరగబోయే ఈ 3-4 వీక్స్ చాలా క్రూషియల్ టీఆర్పీ రేటింగ్స్ కోసం. ఏదో విన్నర్ని ఈజీగా సాఫీగా ఎవరో గెస్ చేసి అనౌన్స్ చేసేస్తే అందులో కిక్ ఉండదు. అందుకోసమని వాళ్ళ చేసిన ప్లాన్ ఏంటంటే, సో టాప్ 5 కంటెస్టెంట్ ఎవరు ఉండాలి, ఎవరు వెళ్తే టఫ్ క్యాండిడేట్స్ టఫ్ ఫైట్ అవుతుంది అనేది వాళ్ళు వేసిన స్కెచ్ ప్రకారం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. తనూజ అండ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టాప్ 2లో ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. బట్ తనూజకి టాప్ 1లో ఉంది, ఫస్ట్ నుంచి మంచి ఓటింగ్ పడుతుంది అనేది మనందరికీ తెలుసు. ఆవిడని అలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా ఈజీగా టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమని ఆవిడకి అంత పాజిటివ్ ఎపిసోడ్ సాటర్డే ఇవ్వలేదు. అలాగే కళ్యాణ్ కూడా ఫైట్ ఇస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి సో నిన్న మన సంజన గారి ఫ్యామిలీ వీక్ ఉండదు అనేటప్పుడు ఆయన చేత అఫ్కోర్స్ ఆయనకి ఓన్గా అనిపించిన ఐడియా అవ్వచ్చు, ఆయన సంజన గారు ఫ్యామిలీ వీక్ రప్పించండి, నాది నేను సాక్రిఫైస్ చేస్తానంటప్పుడు మంచి పాజిటివ్ వైబ్ వచ్చి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. సో అలాగే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా టాప్ 1-2లో కంటిన్యూ అవుతున్నారు ప్రస్తుతానికి. సో మిగతా ముగ్గురిని ఎవరిని తీసుకెళ్తే ఫైట్ టఫ్గా ఉంటుందనే ఆలోచనతో ఫస్ట్ సంజన గారికి నిన్న వెరీ వెరీ పాజిటివ్ ఎపిసోడ్ పడ్డది. అలాగే ఆవిడ ఫ్యామిలీ వీక్ కనుక సాక్రిఫైస్ చేస్తే అది ఇంకా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఆవిడకి ఓటింగ్ అయితే పెరుగుతుంది కానీ అంత టఫ్ ఫైట్ ఇచ్చే ఓటింగ్ అయితే పెరగదు. సో ఇందులో భాగంగా వాళ్ళు వేసే స్కెచ్ ఏంటంటే, ఆవిడకి ఆల్రెడీ ఎమ్మాన్యుయల్తో మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆవిడకి కొంచెం పాజిటివ్ వైబ్స్ పెంచి మంచిగా ఓటింగ్ పెంచిన తర్వాత ఇమ్మాన్యుయల్ని ఇప్పుడు కాకపోయినా ఫైనల్ వీక్కి ముందు వారంలో ఎలిమినేట్ చేస్తే వీళ్ళిద్దరికీ ఎలాగో మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇమ్మాన్యుయల్ ఓటింగ్ ఆవిడకి ఎలాగా యాడ్ అవుతుంది. అప్పుడు ఆవిడకి ఇంకా ఓటింగ్ బాగా పెరిగి కప్పు ఎవరిదనే విషయంలో కొంచెం టఫ్ ఫైట్ క్రియేట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. సో అందుకోసమని ఆవిడ టాప్ 5లోకి పంపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ డివాన్ పవన్, ఈయన ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈయన మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది, మంచోడు, చాలా కామ్ గోయింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు నిన్న ఆయనకి చాలా మంచి ఎపిసోడ్ పడ్డింది. ఈవెన్ ఆయన ఇన్నోసెన్సీ కూడా బయటికి కనిపించింది, చాలా మంచోడు అనే ఫీల్ అయితే క్రియేట్ అయింది. ఈయనకి రీతుతో మంచి రిలేషన్ ఉంది. సో రీతుకి ఆల్రెడీ ఎంతో కొంత బేస్ అయితే ఉంది, ఓటింగ్ బేసు. సో ఇప్పుడు ఈయన్ని టాప్ 5లోకి పంపిస్తే రీతుకున్న బాండింగ్ వల్ల రీతు ఎటు బయటికి పంపించేస్తే ఆ రీతు ఓటింగ్ మొత్తం కలిపి ఈయనకి పడే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా టాప్ 5లోకి ఈయన వెళితే మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది టాప్ 5లో. సో లాస్ట్ వీక్లో కొంచెం టఫెస్ట్ ఫైట్ ఉండి ఎవరు విన్నర్ అనేది గెస్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఈయన్ని కూడా టాప్ 5లోకి పంపించే అవకాశం ఉంది, ఎందుకంటే రీతు ఓటింగ్ యాడ్ అవుతుంది కాబట్టి. ప్లస్ ఆల్రెడీ సాటర్డే నాడు ఒక మంచి పాజిటివ్ ఎపిసోడ్ కూడా ఈయనకి క్రియేట్ చేశారు. సో ఆ పాజిటివ్ ఎపిసోడ్ వల్ల ఈయనకు కూడా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ సాటర్డే ఎపిసోడ్లో కూడా టాప్ 1 కంటెస్టెంట్ అయిన తనూజతో ఈయనకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేశారు, ఎందుకంటే తనూజ నెగిటివర్స్ కూడా ఈయనకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో అందుకోసమని ఆవిడతోనే ఈయనకి ఇష్యూస్ని క్రియేట్ చేశారు. సో ఈయన ఎలాగైనా టాప్ 5లో తీసుకెళ్లే స్కెచ్లో బిగ్ బాస్ ఉన్నారని మనకి అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ టాప్ 5లోకి వెళ్ళే కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారు. సో ఈయనకి బయట నుంచి చాలా పాజిటివ్ వైబ్ అయితే ఉంది. కొన్ని మంచి ఎపిసోడ్స్ పడితే ఈయన టాప్ 5లో ఈజీగా వెళ్తారని మనమైతే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఆయన గేమ్ వల్ల కానీ దానివల్ల పాజిటివ్ వైబ్ అయితే మాత్రం చాలా ఉంది. ఈయనకి మంచోడనే ఒక బజ్ అయితే బాగా క్రియేట్ అయింది. ఓటింగ్ కూడా అఫ్కోర్స్ అందరితో పోల్చుకుంటే చాలా మంచిగానే పడుతుంది ఈయనకి. సో ఈయన విషయంలో ఏం జరిగిందంటే, ఈయనకి భరణి గారితో చాలా మంచి బాండింగ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే భరణి గారు ఎటు ఈ 3-4 వీక్స్లో బయటికి వెళ్తారు కాబట్టి భరణి గారు ఓటింగ్ అంతా ఈయనకి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే
దివ్య ఇప్పుడు మనకు బిగ్ బాస్ హౌస్లో ఉండేది 9 మంది మాత్రమే ఉన్నారు. సో ఈ టాప్ 5 తీసేస్తే మిగిలింది నలుగురు. ఆ నలుగురిలో ఒకరు రితు చౌదరి, మన పవన్కి ఓటింగ్ వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఎమ్మాన్యుయల్ ఓటింగ్ సంజనా గారికి పడే అవకాశం ఉంది. ఇంకా మిగిలింది ఇద్దరు, ఎవరు మన భరణి గారు అండ్ దివ్య. సో భరణి గారు ఓటింగ్ ఎలాగూ తిరిగి సుమన్ శెట్టి గారికి పడే అవకాశం ఉంది. దివ్యాది భరణికి పడుతుంది కాబట్టి సో ఆ ఓటింగ్ కూడా కలిపి సుమన్ శెట్టి గారికి పడే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ప్లాన్లో భాగంగా సుమన్ శెట్టి గారిని కూడా టాప్ 5లోకి తీసుకెళ్లే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో బిగ్ బాస్ ఏంటంటే ఆల్రెడీ టాప్ 2లో ఇద్దరు ఎలాగా ఉన్నారు, ఎవరంటే మన సంజన గారు అండ్ మన పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరికీ మంచి ఓటింగ్ వెళ్తుంది. సో వాళ్ళిద్దరిని కదపాల్సిన అవసరం లేదు. సో టాప్ 3లో ఎవరు వెళ్ళాలి అనే దాంట్లో వాళ్ళు క్లియర్గా ప్రిపేర్ అయినట్టు కనిపిస్తుంది, సంజన గారు, పవన్ అండ్ సుమాన్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్లో ఉన్న వాళ్ళతో ఒక్కొక్కరితో మంచి బాండింగ్ ఉంది. సో లైక్ సంజన గారికి మన ఇమాన్యుయల్తో, పవన్కి రీతుతో అండ్ మన సుమన్ గారికి భరణి గారు అండ్ దివ్య గారితో కూడా మంచి రిలేషన్షిప్ అయితే ఉంది. సో దానిలో భాగంగానే సాటర్డే నాడు సంజన గారికి అండ్ మన కళ్యాణ్కి మంచి ఎపిసోడ్ వేశారనమాట. సో దాని ప్రకారం వీళ్ళ రిలేషన్స్తో అట్లీస్ట్ టాప్ 5లో ఈజీ గోయింగ్ కాకుండా టాప్ 5లో మంచి కాంపిటీషన్ ఉంటుంది అనే ప్లాన్తో ఇది చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఈయనకి నిన్న సంజన గారి విషయంలో ఈయన సాక్రిఫైస్ చేస్తాడనేది మంచి బజ్ క్రియేట్ చేస్తుంది, మంచి పాజిటివ్ ఎపిసోడ్గానే కనిపిస్తుంది. కాబట్టి ఆయనకు కూడా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళే తనుజ గారు కానీ, పవన్ కళ్యాణ్, మన సంజన గారు, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి గారు, వీళ్ళు 5గురు వెళ్తే వాళ్ళకున్న రిలేషన్స్, వాళ్ళకి బేసిక్గా ఒక ఓట్ బ్యాంక్ ఆల్రెడీ వాళ్ళిద్దరికీ ఉంది, వీళ్ళిద్దరికీ పెంచుతున్నారు వీళ్ళ ముగ్గురికి. సో ఆ ఓట్ బ్యాంక్తో పాటు వాళ్ళకున్న రిలేషన్స్ తొలక ఓట్ బ్యాంక్ కూడా స్ప్లిట్ అయ్యి వీళ్ళకి పడి టాప్ 5లో లాస్ట్ వీక్లో మంచి కాంపిటీషన్ జరిగి ఎవరు విన్ అవుతారనేది అంత ఈజీగా గెస్ చేయలేరని సో బిగ్ బాస్ అలాంటి స్కెచ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ అయితే ఇది, ఈ 2 డేస్లో జరిగిన దాన్ని బట్టి నేను అనాలిసిస్ చేశాను. నేను ఆలోచించే విధానం కరెక్టే అనిపించినా, నా అనాలిసిస్ కరెక్టే అనిపించినా, మీకు కూడా ఇలాగే అనిపించినా ఇది కరెక్టేరా బాబు వీడు చెప్పింది అనిపిస్తే సో ప్లీజ్ ఒక మెసేజ్ చేయండి, మీరు కరెక్టా కాదనుకుంటుంది. అలాగే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీకు ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఆల్.